రిలేషన్షిప్ టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ లాంటిది. ఎప్పుడూ కొట్టుకుంటారు కానీ ఎప్పటికీ విడిపోరు. అండ్ ఈ స్టేట్మెంట్ ని మళ్ళీ ప్రూవ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర along with his team. So let's welcome them. చూసావనా మహిమా ఇక ఈ పైన సుఖపడుమా ఏమండి మీరు ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇవ్వలేరా? ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికేమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికేమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికేమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. పిచ్చిదానే అనుకున్నా, మంచిదానివే. కాఫీ తీసుకోండి రాపో. ఏమా ఇదే పెద్ద క్వశ్చన్, దానికి ఇంకో క్వశ్చన్ లో ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంటుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని. బందర్ బస్ స్టాండ్. నేను ఇది కామన్ గా అన్నానండి. కామన్ కానలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామంతో అనింది. అదే చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. కంట్రోల్ చేయి. 3 పుర్తులా దొబ్బి తినేది మాది, పొగడేదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి తగలే వాడికి పెళ్లి కాకుండా పోయింది. అది కాదండి. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు కానీ ఈ కమెడియన్ బాగున్నారు ఎవరన్నా అన్నారే మీరు? నవ్వించడానికేమో మీకు కమెడియన్ కావాలి, మీరు కలలు కొనడానికేమో హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరో చేసుకుంటున్నారు కానీ విధి సహకరిస్తే అందరు హీరోలు ఇంటి ముందు లైన్ కడతారు. మీరు అబ్బో మీరు పొగట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడుతామే. ఫ్రెండ్స్ దగ్గర పొగుడుతాం, లేకపోతే కొలీస్ దగ్గర పొగుడుతాం. ఇలా పిల్లల దగ్గర పొగడమే. అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ. కాఫీ అంటే చల్లగా ఉంది. నేను అడిగిన 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగా ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ ఈరోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన. మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. మమ్మీ అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? డాడీ మా మేడం ఈరోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు ఒక క్వశ్చన్ బుక్, ఆ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు. డాడీ ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే. రై. కరెక్టేనా నాన్న? 100% కరెక్ట్. కావాలంటే ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను. రై. నాన్న సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? ఇది కూడా 100% మీ అమ్మే. రై. కరెక్టేనా? నేను ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రా. నువ్వు రై. నాన్న థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా? మీ నాన్న వస్తుంది కదా. మీ కాదు, అమ్మే. కాదు. 100% right. నేను నీ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రాయకరా. రై. ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గాడిద కదా నాన్న? అయితే మీ నాన్నే. గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాకముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఈడి బతుకు అని. పట్టే పెట్టి క్వశ్చన్ అడుగు ఏంటో. నాన్న ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి నాన్న? ఇది 100% మీ అమ్మే. రాయాసి మీ నాన్నరా? అమ్మేరా. నువ్వు రాయ్. నాన్నరా? మేడం ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నా. దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా. పిల్లడు హోంవర్క్ గురించి అడిగితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను ఎర్రిదాన్ని చేస్తున్నావు నువ్వు. పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. నేను నా అనుభవం ఇస్తున్నా. అబ్బో మామూలు అనుభవాలు కాదు నీవి. ఏమున్నాయని ఇవ్వడానికి అనుభవాలు తప్ప. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జల్సాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో జాగ్రత్త పడతా. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నస పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి. మరి అంటే నేను నస పెడుతున్నానా? నేను నస పెడుతున్నాను నిన్ను? అమ్మా ఆపు. నువ్వు కూడా నాన్న పోయించు. మీ నాన్న మాత్రం
ఊహించకు, ఎందుకంటే నువ్వు కూడా మొగాడివే కదా. పుట్టినప్పుడేమో తండ్రికి భయపడాలి, కట్టుకున్నాక మొగుడికి భయపడాలి, తల్లి తర్వాత కొడుకు భయపడాలి. ఒక ఆడపిల్లని కనుంటే బాగుండేది, ఆడపిల్ల నాకు సపోర్ట్ గానే ఉండేది. ఎలా కూడా కష్టపడి ఒక ఆడపిల్లని కంటే నీ భరతం పడతా చూడు. నువ్వు ఆడపిల్లని కన్నా అంటే నా సపోర్ట్ ఉండాలి కదా. ఏ సపోర్ట్ అడిగాడు ఇప్పుడు? నాలుక కోసేస్తానేమనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనపడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న పిచ్చి కుక్క అందంగానే కనపడుతుంది. అదేంటో మరి నాకు ఎలా నాన్న? దీన్నే మార్పు అంటారా? పెద్దగా నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్ను, మీ నాన్న నేను తను ప్రేమించాడు 100 అబద్ధాలు ఆడాడు తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం, ప్రతి నమ్మేస్తే ఎలా? అరే చిన్ను, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను రా. పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. కాదు, నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్ను. నువ్వు డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ కలెక్టర్ మధ్యలో నేను పిచ్చివాడిని అయిపోయేటట్టున్నాను. చూడు, వాడు కూడా రచ్చరవిలాగా అయ్యేటట్టున్నాడంట చూడు. నా వల్ల కాదు, మన వల్ల అయ్యేటట్టున్నారని చెప్పు. అబ్బాబాబాబాబాబాబాబా, ఏంటి కటారి ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కార్డు ఇస్తున్నాను. అరే త్రీనాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలీలందరూ ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైలు వేరు, మెట్రో రైలు వేరు, ప్యాసింజర్ రైలు వేరు, అలాగే నేను కూడా వేరనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుందిరా, అది గుర్తుపెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి అయితే 5 ఉంటాయి. అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లేదు దరిద్రుడా. అరే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తుపెట్టుకో. ఏమే ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వు. తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెరిచేశాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కటిక నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోబెడితేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాననుకో నా జీవితం ఇంకా దండుపాళేమే. నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడు చిన్నోడు పక్కింటి సరోజ గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే వాడికి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా. ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర వండుకుంటా, నాకేం పిల్లలు పుడతలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఇద్దరు ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో. నోర్మయ్ మనిషివా పశువా పడుకో. ఎప్పుడు ఇంతే, మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడు లేనప్పుడేమో ఫాతిమా బేగం అంటారు. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. చూసారా, ముందు అది లేవాలి, నేను లేస్తున్నా. వీళ్ళని వస్తే దున్నపోతు మెంటల్ దానా, దున్నపోతులా పడుకుంది చాలే. ఏమైంది, ఎందుకలా అడుస్తున్నావు? కాఫీ పెట్టు. నీకు నేను కాఫీ పెట్టివాలా? నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం మాకు ఉండేది కదే. ఈ భూ ప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడాలందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళం తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా. నాగబాబు సార్ బాగుంది.
సింపుల్ గా క్యూట్ గా బాగుంది. గుడ్ చంద్ర. రోజా గారు నాకు ఒక డైలాగ్ అయితే సూపర్ గా నచ్చింది. అనుభవం అనేది జుట్టు ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. ఎవరికి వాడికి అనుభవం అయ్యేది ముందుకి మొత్తం వయసు అయిపోయి ఉంటుంది. ఆ అనుభవాన్ని పక్కవాడికి చెప్తే తీసుకోడు, మళ్ళీ వాడు అనుభవిస్తే గానీ అది తెలుస్తుంది. అండ్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు, దాంట్లో ఏదో ఒక కొత్త పాయింట్ తీసుకొని సూపర్ గా చేస్తారు. చాలా బాగుంది.